నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. అయితే కొన్ని ప్రత్యేకమైన పొడులు ఇంట్లో తయారు చేసుకొని అవి పాలల్లోనో వేడి నీళ్ళల్లోనో కలుపుకొని తాగటం ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నారు. ప్రత్యేకించి లవంగాల పొడిని కూడా పాలల్లో కలిపి తాగుతుంటారు అని చెప్పి విన్నాను. నిజంగా ఇలా తాగడం కరెక్టేనా? తాగటం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మీరు అడిగింది నిజమేనండి. అంటే ఇప్పుడు పాలల్లో చాలా మిక్స్ చేసుకొని అంటే హెర్బల్ టీస్ కూడా వచ్చినాయి యూజువల్లీ. ఇప్పుడు అవి కూడా మనకి ఏంటంటారు మన టీ బ్యాగ్స్ రూపంలో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. అఫ్కోర్స్ సరే టీ బ్యాగ్స్ కొంచెం మనకి మంచిది కాదు, క్యాన్సర్ అంటున్నారు, జాగ్రత్త పడాలి. సో డైరెక్ట్గా హెర్బ్స్ తీసుకోవడం మంచిది. ఇకపోతే లవంగం, మన ఇంట్లో దొరికే లవంగం మీకు తెలుసుంటే కనుక మనకి ఎప్పుడైనా పిప్పి పన్ను వచ్చి బాగా పెయిన్ పెడుతుంది, ఆ నొప్పి వస్తుంది అని అన్నప్పుడు ఈ లవంగాన్ని ఒక 2 లవంగాలు మంచిగా చక్కగా మనం ఆ పంటి కింద పెట్టుకొని కొరికితే అందులోంచి వచ్చే ఆయిల్ మనకి పెయిన్ రిలీవింగ్గా పనిచేస్తుంది అన్నట్లు. ఆ పిప్పి పన్ను చాలా పెయిన్ కూడా మనకి యూజువల్ బాగా తగ్గిస్తుంది. అండ్ ఈవెన్ కొంతమందికి సెన్సిటివ్ టూత్ ఉండి కొంచెం ఏమంటారు ఆ నెర్వ్ ఎండింగ్స్ కూడా బయటకి ఎక్స్పోజ్ అయ్యి జివ్వు మనం లాగినట్టు ఉన్న వాళ్ళకి కూడా ఈ మన లవంగాలు డైరెక్ట్గా పెట్టుకొని కానీ లేదంటే లవంగాలతో ఆయిల్ కూడా మనం చేస్తారు. సో ఆ ఆయిల్ యూజ్ చేసినా కూడా చాలా మందికి పెయిన్ రిలీవింగ్ గా పనిచేస్తుంది. సో ఇకపోతే ఈ లవంగాల్ని మనం మిల్క్ లో మిక్స్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మెయిన్ అంటే చాలా మందికి ఇప్పుడు కన్సర్న్ అంటే ప్రజెంట్ జనరేషన్ లో కొంచెం ఫాస్ట్ ఫుడ్, తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత వర్క్ ప్రెషర్ ఆర్ లైక్ వాట్ ఎవర్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల చాలా మందికి కొంచెం ఫెర్టిలిటీలో ప్రాబ్లమ్స్, అది ఈవెన్ ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు. అండ్ మెన్లో చూస్తుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అవ్వచ్చు. అండ్ లిబిడో అంటాం, అంటే కొంచెం లో డిజైర్ అనమాట, లో సెక్షువల్ డిజైర్స్ అంటాం. సో లిబిడో. సో ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూజువలీ ఈ లవంగాలు వాడితే, అది కూడా మిల్క్తో వాడితే కనుక వాళ్ళకి చాలా బెనిఫిట్. అంటే ఫెర్టిలిటీని బూస్ట్ చేస్తుంది, అండ్ ఈవెన్ ఈ లిబిడోని బూస్టప్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు కూడా డైలీ ఒక 2 లవంగాలు తీసుకోమని చెప్తుంటాం. 2 లవంగాలు 2 యాలకులు అలా కలిపి మిక్స్ చేసి తినండి విత్ బనానా, అరటిపండుతో కానీ అలా చెప్తుంటాం. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు మనం మిల్క్లో వేసుకొని కూడా తాగితే కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ లైక్ విత్ ఇన్ 1 monthలో వాళ్ళకి చాలా మంచిగా చేంజెస్, ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు. అండ్ ఇంకొకటి మనకి లవంగంలో వచ్చిన అంటే యూజినాల్ అనేది ఒక కాంపౌండ్ ఉంటుంది. అంటే ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మెడిసినల్ వాల్యూ ఉండేది. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక మెడిసినల్ వాల్యూ ఉండే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుందండి. అంటే పసుపు కూడా ఎందుకు మనకి యాంటీ బ్యాక్టీరియల్ అలా పనిచేస్తుంది అంటే అందులో కుర్కుమిన్. అలానే ఇప్పుడు మనకి లవంగాల్లో కూడా యూజినాల్ అనేది ఉంటుంది. సో అదే మంచి అంటే నెంబర్ 1 క్వాలిటీ మనం తీసుకుంటే ఇంకా త్వరగా రిలీఫ్ వస్తుంది. సో అట్లాంటివి తెచ్చుకొని మనం వాడుకోవచ్చు. ఇందులో మనకి యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇంటెస్టైన్ పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే మనకి ఏదైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, అలాంటప్పుడు కూడా మనం చక్కగా ఈ లవంగాలు కన్జ్యూమ్ చేస్తే మన బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ దాన్ని ప్రొడక్షన్ తగ్గిస్తుంది అనమాట, వాటిని చంపేస్తుంది. సో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ అలా పనిచేస్తుంది. యాంటీ ఫంగల్ ఇప్పుడు వచ్చి మనకి స్కిన్ మీద యూజువల్గా వచ్చే క్యాండిడియాస్ అలా అంటాం కదా, సో ప్రైవేట్ పార్ట్స్లో వాటిలో వచ్చేవి. కానీ అలాంటప్పుడు మనం ఏదైనా ఒక క్యాండిడియాస్ మనం ఒక పౌడర్ తెచ్చుకొని యూస్ చేస్తాం, లేదంటే ఆయింట్మెంట్ యూస్ చేస్తాం, యాంటీ ఫంగల్ కాదా. సో అలాంటిది మనం లవంగాల ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, అంటే ఎక్స్టర్నల్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ పంటి నొప్పి గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత మనకి బెంజోకైన్ అని ఒక స్టెరాయిడ్ ఉంటుంది. సో అంటే ఏమంటారు మన స్కిన్ ఇచ్చింగ్, ర్యాషెస్ అలాంటివి తగ్గించే దాంట్లో. సో దాంతో కంపేర్ చేసినప్పుడు లవంగాలతో కంపేర్ చేసినప్పుడు లవంగాల ఆయిల్ బాగా పనిచేసింది. సో అట్లనే మనకి ఫంగల్ ఏదైతే స్కిన్ మీద ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకున్నాం కదా, ఇయర్స్లో స్కిన్లో ఉండేది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో దాంట్లో టీ ట్రీ ఆయిల్ అని యూజ్ చేస్తామండి. సో ఆ టీ ట్రీ ఆయిల్తో ప్లస్ క్లవ్ ఆయిల్తో కూడా మనం కంపేర్ చేసినప్పుడు క్లవ్ ఆయిల్ ఇంకా బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేసిందని మనకి సర్వేస్ అండ్ ఈవెన్ మనకి ప్రూఫ్స్, ఎవిడెన్స్ ఉన్నాయి. సో అట్లా ఎక్స్టర్నల్గా తీసుకుంటూ మనం ఈ మిల్క్లో యాడ్ చేసుకుని ఒక 2 లవంగాలు, అంటే ఏం లేదు లైట్గా దంచేసి, అంటే పౌడర్లా కూడా చేయాల్సిన పని లేదు, అంత కష్టపడాల్సిన లేదు కూడా, జస్ట్ దంచేసేయండి ఒక 2 లవంగాలు. ఒక చిన్న కప్పు మిల్క్ తీసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేయండి, లవంగాలు వేసేసి చక్కగా మరిగించండి ఒక 5 minutes లో ఫ్లేమ్లో. ఒక పొంగు వస్తుంది కదా యూజువల్లీ మనం ఎలా అయితే టీ తయారు చేసుకుంటా అట్లా తయారు చేసుకొని మీరు భోజనం అయిపోయిన తర్వాత తీసుకొని తాగేసేవచ్చు. సో ఇలా తాగితే ఒకటి లైక్ వాట్ ఎవర్ లైక్ సెక్షువల్ హెల్త్కి ఏదైతే ఇంపార్టెంట్ అనో దానికి కూడా యూజ్ అవుతుంది, బ్యాడ్ బ్రెత్కి యూజ్ అవుతుంది, లేకపోతే మనకి ఇన్ఫెక్షన్ ఏదైనా పొట్టలో ఉండే ఇన్ఫెక్షన్, అండ్ ఈవెన్ మనకి ఏమంటారు లంగ్లో ఉండే ఇన్ఫెక్షన్స్, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, కఫం చేస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్. సో వీటి నుంచి కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఫుడ్ అంటే ఇది నైట్ కానీ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా తీసుకోవచ్చా?
నైట్ తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. ఓకే. అంటే చాలా మంది నైట్ స్లీప్ లో దగ్గు వల్ల ఇబ్బంది పడుతుంటారు, కఫం వస్తుంది అంటారు కాబట్టి సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో పాలు కొంతమందికి పడని వాళ్ళు ఉంటారు, మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఓకే మిల్క్ అవాయిడ్ చేసేసి అట్లీస్ట్ వేడి నీటిలో కలుపుకోవచ్చు లవంగాన్ని, అదొకటి ఆప్షన్ ఉంది. లేదంటే ఆల్మండ్ మిల్క్, బాదం నుంచి తయారు చేసిన మిల్క్ మనం తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇది ఫుడ్ లో ఈ లవంగాలు అనేది మనం ఓన్లీ మిల్కే కాకుండా ఫుడ్ లో కూడా కలుపుకోవచ్చు. అంటే మళ్ళీ బాయిల్ చేసి కుక్ చేస్తే కొంత న్యూట్రియన్స్ పోతాయి, అంటే డైరెక్ట్ గా వేసేసి పచ్చి వేసేసి మనం నవిలి చూ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అండ్ ఈవెన్ మనకి ఎక్స్టర్నల్ గానే కాకుండా ఇంటర్నల్ గా అని చెప్పాను కదండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో హార్ట్ డిసీజెస్ ఉండే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఏదంటే క్లాట్స్ ఉంటాయి, సో మనకి కొలెస్ట్రాల్ బ్లాకేజెస్, ప్లేక్స్ అంటాం అలాంటివి ఉంటాయి, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొలెస్ట్రాల్ లేదంటే బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే కాళ్ళు అవి నలుపు అయిపోతుంటాయి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక, ఆర్ సమ్వేర్ అంటే ఇప్పుడు బ్రెయిన్ లో కానీ అలాంటి ఈ పాసేజెస్ లో ఏదైనా ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఉంటాయి అంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇవి తీసుకుంటే కనుక వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. సో కొంచెం ఆ పాత్వేని, ఆ బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తూ సర్క్యులేషన్ పెంచడానికి కూడా మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు ఇది. ఈవెన్ బ్యాడ్ బ్రెత్ అది కూడా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అదొకటి పోతుంది. అంటే మనకి ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు అది తగ్గే వరకు తీసుకోవడం కరెక్టా, లేదంటే ఎవ్రీడే ఏదో ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన టిప్స్ లో ఆల్టర్నేట్ గా అలా పాటిస్తూ ఉంటే రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందంటారా? ఇది ప్రికాషియస్ గా కూడా తీసుకోవచ్చు. ప్రికాషియస్ గా తీసుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే మనకి ఇన్ని ఉన్నాయి కదా చాలా లవంగాలు, లేకపోతే మన గార్లిక్ తింటే మంచిది అంటాం. సో కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఒకరు చెప్తున్నారు ఏం చేయాలి. సో మీరు ఒక పని చేయొచ్చు, ఒక 15 days పెట్టుకుందాం, ఇది ఒకటి చేద్దాం, ఒక రెమెడీ. 15 days తర్వాత ఇంకొకటి చేంజ్ చేద్దాం, గార్లిక్ అనో రిలాక్సీ అనో ఇంకొకటి అన్నట్లు. అలా చేసుకున్నప్పుడు మనకి ప్రికాషియస్గా పనిచేస్తుంది. ఒకవేళ పర్టికులర్గా మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఈ సిమ్టమ్ ఉంది అని అనుకుంటే కనుక అది తగ్గేదాకా అట్లీస్ట్ ఒక మండలం అంటాం 42 days 45 days అలా పాటించి తగ్గిందో లేదో చూసుకొని అప్పుడు గ్యాప్ ఇచ్చుకోవచ్చు, ఒక 1 month అలా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెమెడీ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇదే కంటిన్యూగా ఒక 2 months చేసుకోవచ్చు. ఒక రెమెడీని మనకి ఒకవేళ ఆర్థరైటిస్ ఉందనుకోండి, వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి లవంగాలు బాగా హెల్ప్ అవుతాయి. లవంగాలు ఆయిల్ బయట నుంచి అప్లై చేస్తాము, బట్ ఇంటర్నల్ గా తీసుకుంటాం. అండ్ ఈవెన్ ఐ సైడ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఐలోకి మనకి సర్క్యులేషన్ సరిగ్గా లేదు, లేదా బ్రెయిన్ లో సర్క్యులేషన్ సరిగ్గా లేదు, హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ ఫాలికల్స్ అవి కూడా మనకి సరిగ్గా స్ట్రెంత్ లేవు. సో అలాంటప్పుడు ఏంటి, మనం సర్క్యులేషన్ పెంచాలి స్కాల్ప్ కి అండ్ వీటిని. సో అప్పుడు ఎక్స్టర్నల్ గా కూడా ఈ ఆయిల్ ని లేదంటే మనం ఇది లవంగాలు బాయిల్ చేసిన వాటర్ ని స్ప్రే చేసుకోవచ్చు. ఇంటర్నల్ గా కూడా తీసుకోవాలి. సో ఇంటర్నల్ గా తీసుకుంటే లోపల నుంచి సర్క్యులేషన్ పెంచుతుంది, మన బాడీ అంతా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కదా. సో అలా ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చిన ప్రాబ్లమ్ ని బయట నుంచే చూడొద్దు. స్కిన్ ఎలర్జీ అనో, హెయిర్ ఫాల్ అనో, పిగ్మెంటేషన్ అనో, లోపల బాడీలో లివర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, రక్తం బ్లడ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా అది బయటికి మనకి ఇలా ఏమంటారు ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. సో ఇంటర్నల్ గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్ గా వాడుకోవాలి, అప్పుడే మనకి ఫుల్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ గా అంటే హెయిర్ కి స్ప్రే చేసుకోవచ్చు అన్నారు కదా, అది ఎలా మామూలుగా మనం అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొన్ని లవంగాలు వేసేసి మరిగించాలి, వాటర్ ని కంప్లీట్ కలర్ వచ్చేదాకా? కొంచెం ఒక గుప్పెడు అలా లవంగాలు తీసుకుంటాము. సో దానిలో కావాలంటే ఎక్స్ట్రాగా మనం ఆనియన్ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఇదర్ వాటర్లోనైనా చేసి బాయిల్ చేయొచ్చు, లో ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes అన్నట్టు, బట్ మూత పెట్టాలి, బికాస్ అందులో ఉండే ఆయిల్ ఎవాపరేట్ మనకు ఆవిరైపోతుంది కాబట్టి. సో అది కావాలి కాబట్టి. లేదు అంటే ఇంకా మనం దీన్ని క్యారింగ్ ఆయిల్ అంటాం, అంటే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కానీ, ఆల్మండ్ బాదం ఆయిల్ కానీ, ఇలాంటి నువ్వుల నూనె కానీ ఇలాంటివి యాడ్ చేస్తే ఇంకాస్త మనకి ఇందులో ఉండే ప్రాపర్టీస్ త్వరగా ఆవిరి అవ్వకుండా స్టోర్ అవుతాయి అన్నట్లు. సో అలా అయినా మనం గాజు పాత్రలో షిఫ్ట్ చేసేసుకొని బాయిల్ చేసుకొని దాన్ని మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ జాయింట్ పెయిన్స్ ఉన్నా, లేకపోతే స్కిన్ ఎలర్జీ ఉన్నా అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ పంటి నొప్పి ఉన్నా కూడా మనం ఒక 2-3 spoons నోట్లో వేసి ఆయిల్ పుల్లింగ్ అంటాం, బాగా ఫ్లష్ చేయాలి. అలా ఒక 10 minutes ఆయిల్ పుల్లింగ్ చేసుకున్నా కూడా మనకి పంటి నొప్పి, ఓరల్ హెల్త్ బాగుంటుంది, మైక్రోబ్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చచ్చిపోతాయి. సో అట్లా హెల్ప్ అవుతుంది అన్నట్లు. ఇంకొకటి ఈ ఆయిల్లో కలిపి మనం బాయిల్ చేస్తున్నప్పుడు డబుల్ బాయిలింగ్ అంటాం, అంటే ఒక పాత్రలో నీళ్లు తీసుకోండి, బాయిల్ చేయండి,
అప్పుడు వేరే పాత్రలో ఈ ఆయిల్ వేయండి. అంటే కోకోనట్ ఆయిలో, నువ్వుల ఆయిలో వేసి కొంచెం ఈ లవంగాలు యాడ్ చేసి దాని మీద పెట్టి మూత పెట్టేసి మనం స్టీమ్ చేస్తాం. అదే బాయిల్ చేస్తాం. అలా అయితే కొంచెం ఏమంటారు త్వరగా పాడైపోకుండా అందులో ఉండే మెడిసినల్ ఇంగ్రీడియంట్ పాడవకుండా మనం స్టోర్ చేయొచ్చు. ఈ 2 పద్ధతులు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి పర్టికులర్ ఆయిల్ ఏదైనా పెట్టినప్పుడు వెంటనే హెయిర్ వాష్ చేయాలా? హెయిర్‌కి అయితే అప్లై చేసామనుకోండి, హెయిర్ వాష్ చేయాలా అవసరం లేదా అనే డౌట్ ఉంటుంది. హెయిర్ వాష్ చేయాలంటారా? ఇది మనం అప్లై చేసుకున్నాక, స్ప్రే చేసుకున్నాక రాత్రంతా ఉంచేసుకోవచ్చు. చక్కగా స్కాల్ప్‌కి వెళ్తుంది కదా! మనకి పడుతుంది. సో, అబ్జార్ప్షన్ బావుంటుంది. లేదు అంత టైం లేదు, నైట్ కుదరట్లేదు, ఒక పిల్లో ఏదైనా పాడవుతుంది ఇలా ఏమైనా అనుకున్నారనుకోండి, అట్లీస్ట్ మార్నింగ్ త్వరగా లేచి ఒక 40 to 1 అవర్ ఉంచుకొని అప్పుడు మీరు వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, అంటే దీని గురించి అడిగారు కాబట్టి, షాంపూస్ అంటే బయట దొరికే షాంపూస్ అంతగా వాడొద్దు దయించి. దానివల్ల కూడా మనకి ఏంటంటే ఈ ఫోర్ హెడ్ దగ్గర ఉండే పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ క్వాలిటీ తగ్గిపోవడం అవుతుంది. సో కుంకుడుకాయ ది బెస్ట్. పోనీ కుంకుడుకాయ చేసుకోవడం అంతగా కుదరట్లేదు, ఇష్టం లేదు అని అనుకుంటే మనకి రీతా పౌడర్ అని షీకాయ పౌడర్ రూపంలో దొరుకుతుంది. అట్లీస్ట్ దాన్ని తెచ్చి మనం పెరుగులో మిక్స్ చేసి లేదా పాలలో మిక్స్ చేసి షాంపూలో మనం యూజ్ చేయొచ్చు. లేదంటే హాట్ వాటర్లో మిక్స్ చేసి ఆ రీతా పౌడర్, షీకాయ పౌడర్ దాన్ని పెట్టుకోవచ్చు. అట్లా చేయండి. లేదా న్యాచురల్గా ఉండే వేరే ఏదైనా ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ లేనివి అలాంటి షాంపూస్ యూజ్ చేసుకోండి. బట్ ఎవ్రీ టైం అంటే ఈ షాంపూస్ యూజ్ చేయదు. అండ్ ప్రతిసారి ఆయిల్ పెట్టిన ప్రతిసారి ఇప్పుడు మనం షాంపూ వాడాలంటే అలా ఏం లేదు. మీకు కొంచెం అంటే ఏదైనా ఇరిటేషన్ జిడ్డుగా అనిపిస్తుందంటే వాడుకోండి, షాంపూ చేయండి. లేదు అని అంటే లేదు. పోనీ అలా డైలీ ఒకవేళ మేము షాంపూ పెట్టుకోవాల్సి వస్తుంది, ఆయిల్ పెడతా అనుకుంటే అట్లీస్ట్ పోనీ వీక్లీ 3 times వాడండి ఈ ఆయిల్. మీకు ఎక్స్టర్నల్గా హెల్ప్ అవుతుంది. ఏంటంటే మనకి ఒకవేళ పెయిన్స్, ఇచ్చింగ్స్ అని ఉంటుంది, అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇది డైలీ వాడుకోవచ్చు. అది ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.